నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. స్కూల్లో పాఠశాల విద్యార్థులకు పరీక్షలంటేనే మార్కులు, ర్యాంకులు భయం. కానీ ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థలో రాబోతున్నటువంటి ఒక కొత్త అధ్యయనం, ఒక కొత్త నిర్ణయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. ఇకపై విద్యార్థులకు కేవలం చదువులోనే కాదు, వారి మానసిక పరిస్థితిని కూడా అంచనా వేసేందుకు, అంటే కొన్ని ఉద్యోగ నియామకాల్లో కండక్ట్ చేసేటువంటి సైకోమెట్రిక్ అసెస్మెంట్ అంటారు. ఈ స్టూడెంట్స్‌కి కూడా నిర్వహించాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక సంచలనమైన నిర్ణయం తీసుకుంది. సైకోమెట్రిక్ అసెస్మెంట్ ఫర్ స్టూడెంట్స్ అని. అసలు ఏంటి సైకోమెట్రిక్ టెస్ట్? దీనివల్ల పిల్లలకి ఉపయోగం ఉందా? నష్టం ఉందా? లేదా ఇదొక కొత్త మానసిక భారం కాబోతుందా? అసలు ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది? దీనివల్ల లాభ నష్టాలు, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ పూర్తి వివరాలు క్లియర్‌గా విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాను సబ్జెక్ట్ బేస్డ్. ఎందుకు ఈ నిర్ణయం అనేది మొదలు విశ్లేషణ చేస్తే, మన విద్యా వ్యవస్థలో ఎప్పుడూ ఒకటే కొలబద్ద మెజర్‌మెంట్. ఎవరికి ఎన్ని మార్కులొచ్చినియి? ఎవరికి ఏ ర్యాంక్ వచ్చింది? ఎక్కడ సీటొచ్చింది? ఇది దీని చుట్టూ తిరుగుతుంది. అంతా స్టూడెంట్స్ గానీ, పేరెంట్స్ గానీ. కానీ మానసికంగా పిల్లలు పడుతున్నటువంటి విపరీతమైనటువంటి ఒత్తిడి, టెన్షన్, పిల్లల మీద సోషల్ మీడియా ప్రభావం ఇవన్నీ బయటికి ఎవ్వరికీ కనిపించవు. చాలామంది పిల్లలు తమ నిజమైన రియల్ ఇన్నర్ టాలెంట్ ఏంటో తెలియక కేవలం తల్లిదండ్రులు ప్రెషర్ తోటో లేదా తోటి పిల్లల్ని చూసి వాళ్ళకి సరిపడని కోర్సులు ఎంచుకొని ఎంత ఇబ్బంది పడుతున్నారో ప్రాక్టికల్‌గా మనం చూసాం. ఈ పరిస్థితిని మార్చటానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల నైపుణ్యాలను, వారి ఆలోచన సరళిని, సైకలాజికల్ కండిషన్‌ని సైంటిఫిక్‌గా అంచనా వేయాలి అని ఆదేశించారు. అయితే ఇప్పుడు సైకోమెట్రిక్ టెస్ట్ అంటే ఏంటి? ఇది మనం రెగ్యులర్‌గా రాసే ఎగ్జామ్స్, సబ్జెక్ట్ ఎగ్జామ్స్ లాంటిది కాదు. ఇందులో పాసు, ఫెయిలు అనేది ఉండనే ఉండదు ఈ టెస్ట్‌లో. ఈ పరీక్ష ద్వారా స్టూడెంట్‌లో ఉన్నటువంటి 5 మెయిన్ కీ పాయింట్స్‌ని అనలైజ్ చేస్తారు. ఒకటి, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ లాజికల్ రీజనింగ్. అంటే క్లిష్టమైన పరిస్థితుల్లో ఆ విషయాల మీద ఎలా ఆలోచిస్తున్నాడు ఈ స్టూడెంట్ అనేది. రెండోది, న్యూమరికల్ అండ్ వెర్బల్ ఎబిలిటీ. అంటే లాంగ్వేజ్ పైన, ఈ నంబర్స్ పైన అవగాహన ఎలా ఉంది, ఇంట్రెస్ట్ ఎలా ఉంది అని. మూడోది, స్ట్రెస్ లెవెల్స్ అండ్ మెంటల్ హెల్త్. అంటే చదువు పట్ల లేదా పరీక్షల పట్ల అనవసరమైన భయాందోళనలు లోపలేమన్నా ఉన్నాయా? నాలుగోది, పర్సనాలిటీ అసెస్మెంట్. అంటే టీమ్ స్పిరిట్, టీమ్ వర్క్ చేసేటువంటి స్పిరిట్, నాయకత్వ లక్షణాలు ఉన్నాయా? తక్కువ ఉన్నాయా? ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఐదో పాయింట్, ఇంట్రెస్ట్స్. అంటే ఈ స్టూడెంట్ సైన్స్, ఆర్ట్స్, స్పోర్ట్స్ లేదా ఇంకా ఏ రంగంలో రీసెర్చ్, ఏ రంగంలో ఇంట్రెస్ట్ ఉంది, ఎక్కడ ఆసక్తి ఉంది, ఇటువంటి 5 పాయింట్స్‌ని అసెస్ చేస్తారు. చిన్న పిల్లలకైతే ఇదొక పరీక్షలాగా కూడా అనిపించదు. ఆడుతూ, పాడుతూ గేమ్స్ ఆడుతున్నట్టే ఈ ఎవాల్యుయేషన్ మొత్తం పూర్తి చేస్తారు. కొన్ని సందర్భాల్లో ఆన్‌లైన్‌లో కూడా ఉంటాయి. ఇంకా ఎక్కడైనా ఉందా మరి ఈ సిస్టమ్? ఇదే ఫస్ట్ టైమ్ ఏపీలోనా అనేది మనం ఆలోచించినట్టయితే, ఇది కేవలం ఏపీలో ఫస్ట్ టైం కాదు ఇండియాలో. ఇప్పటికే కేరళంలో, ఢిల్లీ రాష్ట్రంలో, మరి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న సీబీఎస్‌ఈ పరిధిలో, సీబీఎస్‌ఈలో దీన్నేమంటారంటే టెక్నికల్ యాప్టిట్యూడ్ మెజర్‌మెంట్ అండ్ ప్రిఫరెన్స్ అసెస్మెంట్ అంటారు. సో, ఈ ఢిల్లీ, కేరళతో పాటు సీబీఎస్‌ఈ ప్రోగ్రామ్స్‌లో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు ప్రస్తుతం ఇండియాలో. అయితే ఎడ్యుకేషనల్ సిస్టమ్స్ బాగా స్ట్రాంగ్‌గా ఉంది అని చెప్పబడుతున్నటువంటి ప్రపంచంలో ఫిన్లాండ్ కావచ్చు, సింగపూర్ కావచ్చు, యూకే ఇటువంటి డెవలప్డ్ కంట్రీస్‌లో కూడా ఈ స్టూడెంట్స్‌ని ఒత్తిడి, ప్రెషర్ తగ్గించటం కోసం ఈ సైకోమెట్రిక్ అసెస్మెంట్ వాడుతున్నారు. ఇందులోనే కాయిన్‌కి ఒక సైడ్ కాకుండా 2 సైడ్స్, 2 సైడ్‌లు కూడా మనం చూడాల. ఈ విధానాల వల్ల లాభాలు ఎంతున్నాయో, సరిగ్గా అమలు చేయకపోతే ఇందులో ఉన్న ఛాలెంజెస్ ఏంటి? అది కూడా మనం విశ్లేషణ చేద్దాం. ఫస్ట్ అడ్వాంటేజెస్ తీసుకున్నట్టయితే, ఈ టెస్ట్ రిపోర్ట్‌ని బయట పెట్టి విద్యార్థులను జడ్జి చేయటం.
అంటే జడ్జిమెంట్ చేసినప్పుడు స్టూడెంట్స్‌కి ఏంటంటే తమలోని ప్లస్ పాయింట్స్ ఏంటి? మైనస్ పాయింట్స్ ఏంటి? అనేది తెలుస్తుంది. 10వ తరగతి లేదా ఇంటర్ తర్వాత ఏ క్యారియర్ నెక్స్ట్ ఎంచుకుంటే సక్సెస్ అవుతారు ఈళ్ళు అనేది ఒక క్లారిటీ వస్తది. విచ్ ఈస్ ఎసెన్షియల్లీ రిక్వైర్డ్ ప్రెజెంట్. అంటే పేరెంట్స్‌కి మరి ఎట్లా అడ్వాంటేజ్ అంటే పిల్లల పైన అనవసరమైన ఒత్తిడి, ప్రెషర్ లేకుండా వారిలో ఇన్నర్ టాలెంట్‌ని అసలు ఏముంది ఇంటర్నల్ టాలెంట్ అనేది తెలిసే అవకాశం ఉంది. అప్పుడు దాన్ని ప్రోత్సహించొచ్చు. ఇక టీచింగ్ స్టాఫ్‌కొచ్చేసి ఏ విద్యార్థి, ఏ స్టూడెంట్ ఎందుకు డల్‌గా ఉన్నాడు అనేది తెలిసే అవకాశం ఉంది. దాన్ని బట్టి ప్రత్యేక శిక్షణ లేదా కౌన్సెలింగ్ ఇచ్చి దాన్ని ఇంప్రూవైజ్ చేస్తారు. ఇవి ఈ స్టూడెంట్స్‌కి అందరికి పేరెంట్స్‌కి ఈ టీచింగ్‌కున్న అడ్వాంటేజ్. ఇక డిసడ్వాంటేజెస్ అండ్ ఛాలెంజెస్ ఏమున్నాయి ఇందులో? అది గూడా మనం అనలైజ్ చేయాల. అంటే లేబులింగ్, రిస్క్ ఆఫ్ లేబులింగ్ అంటారు. ఒక ముద్ర పడే అవకాశం ఉంది. ఎలాగంటే టెస్ట్ ఫలితాలు ఈ సైకోమెట్రిక్ అసెస్మెంట్ రిజల్ట్స్ ద్వారా ఈ స్టూడెంట్‌కి చదువు రాదు, లేదా ఈ స్టూడెంట్ స్లో లెర్నరు అని టీచర్లు, తల్లిదండ్రులు ఒకవేళ అది ఐడెంటిఫై అయితే దాన్ని ఆ విధంగా లేబులింగ్ చేసే అవకాశం ఉంది. అప్పుడు పిల్లల్లో ఆత్మవిశ్వాసం దెబ్బతింటది. అలా చేయకుండా ఉండాలి. ఇంకొకటేంటంటే ల్యాక్ ఆఫ్ ట్రైన్డ్ కౌన్సిలర్స్. అసెస్మెంట్ అయిన తర్వాత కౌన్సిలింగ్ చేయటానికి ఈ డిజిటల్ టెస్టు పెడితే ఒక్కటే సరిపోదు. ఆ రిపోర్ట్‌ని సరిగా అనలైజ్ చేసి, విశ్లేషించి స్టూడెంట్స్‌కి, పేరెంట్స్‌కి, టీచర్స్‌కి కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి సర్టిఫైడ్ సైకాలజిస్టులు లేదా కౌన్సిలర్సు మన దగ్గర చాలా షార్టేజ్ ఉంది. అందుబాటులో లేరు ప్రస్తుతం. సాంస్కృతిక మరియు భాషా అడ్డంకులు అంటే కల్చరల్ బయాస్ ఒకటుంది ఇందులో. ఎట్లా అంటే విదేశాల నుంచి వచ్చినటువంటి ఫ్రేమ్‌వర్క్ లేదా ప్రామాణికంగా సైకోమెట్రిక్ మోడల్సు తెలుగు మీడియంలో లేదా గ్రామీణ ప్రాంత స్టూడెంట్స్‌కి ఆహ్, సరిపడేటువంటి విధంగా ఉండాలి. అది లేకపోతే మళ్ళీ వీళ్ళకి అర్థం కాదు. అర్థం కాకపోతే రాంగ్ రిజల్ట్ ఒస్తాయి. మన కల్చర్‌కి తగ్గట్టుగా ఈ సిస్టాన్ని రూపొందించాల్సిన అవసరం ఉంది. సో, మొత్తానికి కేవలం ర్యాంకుల కోసమో, మార్కుల కోసమో, సీట్ల కోసమో కాకుండా స్టూడెంట్స్‌లో ఉన్నటువంటి మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం విద్యా వ్యవస్థలో ఒక కీలకమైన మైలురాయిగా నిలవబోతుంది అని ఒక వర్గం ఆలోచన ఉంది. ఇంకొకటి మరి దీన్ని బట్టి ఈ పద్ధతికి దూరంగా విద్యార్థులు మానసిక విశ్లేషణ చేసే ఈ సైకోమెట్రిక్ పరీక్షలపై, ఈ ప్రపోజల్‌పై మీ అభిప్రాయం ఏంటి? మీ కామెంట్‌ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారా? లేదా కొంత డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, ఛాలెంజెస్ ఉన్నాయి. దాన్ని ఎలా అడ్రెస్ చేయాలి? ముందు వాటిని అడ్రెస్ చేసి అప్పుడు ఇంప్లిమెంట్ చేయాలా? మరి ఢిల్లీ, కేరళంలో ఉన్న దాన్ని స్టడీ చేసి అప్పుడు ఇంప్లిమెంట్ చేయాలా? సింగపూర్, ఫిన్లాండ్‌లో ఉన్న సిస్టమ్ స్టడీ చేసి ఇంప్లిమెంట్ చేయాలా? డైరెక్ట్‌గా జంప్ చేయటం కంటే ఇటువంటి అంశాలన్నిటిని కూడా మీ కామెంట్‌ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. లైక్ బటన్ నొక్కండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.